ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే ఇక అదే వారికి చివరి రోజు అన్నారు. 2 ఏళ్లుగా చూస్తున్నామన్నా, ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి, ఇన్ని అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఎవరికి చివరి రోజు తెచ్చారు మీరు? ఎవరికన్నా ఆ పరిస్థితిలో ఉందా? ఎవరికన్నా భయం పెట్టారా మీరు? ఎవరికన్నా ఏమైనా శిక్షలు పడ్డాయా? చెప్పండి ఎవరికి ఏం చేశారు? ఈరోజు అలాంటివి ఏమీ కూడా లేదు. మాటలు, డైలాగులు, సినిమా టైటిల్ ని కూడా మించిపోతా ఉంటాయి మీ డైలాగులు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. మరి ఏది కూడా ఎక్కడ ఏది కంట్రోల్ చేయరు. అలాగే ఎలక్షన్ ముందు వీళ్ళు ఏం మాట్లాడారు? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ దెబ్బతీయడానికి, మా జగనన్న ప్రభుత్వం మీద బురద జల్లడానికి ఏం మాట్లాడారండి? డిప్యూటీ సీఎం గారితో ఏం మాట్లాడిచ్చారు? 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్, మిస్సింగ్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అసలు మహిళలకి సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. ఆ టైంలో మా ప్రభుత్వాన్ని డిఫేమ్ చేయడానికి ఇదో స్క్రిప్ట్ మీరు మాట్లాడారు. సరే, 2 ఏళ్ళు అయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. 30,000 మంది మిస్సింగ్ అని మీరే చెప్పారు కదా. ఈ 2 ఏళ్లలో ఈ 30,000 మందిలో ఎంతమందిని మీరు ట్రేస్ చేశారు? ఎంతమందిని మీరు ఫైండ్ అవుట్ చేశారు?